గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకసారి కస్టడీ ఇచ్చారు, ఓన్లీ ఐఫోన్ రికవరీ అన్నారు. సేమ్ ఐఫోన్ రికవరీ కోసం వాళ్ళు ఫెయిల్ అయితే దే కెనాట్ ఆస్క్ ఫర్ ద సేమ్ గ్రౌండ్స్, ఫ్రెష్ గ్రౌండ్స్. ఫస్ట్ కస్టడీకి ఇచ్చారు, ఓకే, ఏం రికవరీ చేశారు? ఏమీ లేదండి. మరి చేసినప్పుడు రెండోసారి ఏం చేస్తారు? ఏమీ ఉండదు. అది ఆయన్ని బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టాడు. ఎస్ అండి, బెయిల్ రాకుండా ఒక టెక్నికల్గా వెల్ ప్లానెడ్గా ఆర్గనైజ్డ్గా ప్రతి కేసులోనే ఇదే చేస్తారండి. ఈ 187ని ఇంతకుముందు ఫస్ట్ రిమాండ్ పీరియడ్లో మాత్రమే కస్టడీ అడగాలి, అంటే ఫస్ట్ 14-15 డేస్లో మాత్రమే ఉండేది. బిఎన్ఎస్ఎస్ వెసలుబాటు చేసి 187లో 15 డేస్ పార్ట్లు ఇవ్వచ్చని ఉంది. దాన్ని ఇప్పుడు ఏంటంటే మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బెయిల్ రాకుండా ఉండడానికి, అడ్డుపడడానికి కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉంది. ఈరోజు అంటే 31st మేము బెయిల్ అప్లికేషన్ వేస్తే ఈరోజు కౌంటర్ వేశారు. అది రిపీటెడ్గా కండిషనల్గా మీరు వేయకపోతే కౌంటర్ ఫోర్ఫీట్ చేసి అడ్వాన్స్ ఆర్గ్యుమెంట్స్ నేను వింటానని జడ్జి గారు అంటే అప్పుడు వాళ్ళు కౌంటర్ ఈరోజు వేశారండి. ఏదో సివిల్ సూట్లో వాయిదాల్లాగా ప్రతి వారం వాయిదాలు తీసుకొని ఈ రోజు తీసుకున్నారండి. అది ఫోర్స్డ్గా వేశారు వాళ్ళని. సార్ మీరు చాలా కేసులు చూస్తుంటారు కదా, వాళ్ళు చూస్తుంటారు, పోలీస్ వర్సెస్ లాయర్లు జరుగుతుంటాయి. ఈ కేసులో అసలు క్రైమ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఏమి లేదండి, క్రైమే లేదు అసలు. వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరు అడల్ట్స్, ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరి మధ్యన పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సరే ఏదో జరిగింది, విడిపోయారు. ఇందులో ఎవరు ఫోర్స్ వల్ల కంప్లైంట్ వచ్చింది. వీళ్ళు కొండంతవి ఎలాగ పట్టుకోవడం తప్ప ఏముంటుంది ఇందులో? ఏమి ఉండదండి. మరి మీద అది కోర్టుకి చెప్పొచ్చు కదా. కోర్టుకి ఇప్పుడు ఏంటంటే ఇది బడ్డింగ్ స్టేజ్లో ఉందండి. ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మీరు ఇందాక అన్నారు కదండి, బెయిల్ రానివ్వకుండా ఆయన పర్సనల్ లిబర్టీని, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషనల్ రైట్స్ని స్పాయిల్ చేయడమే తప్పితే అసలు కేసులో ఫస్ట్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. దాన్ని మార్చి దీన్ని సెక్షన్స్ పెద్దవి చేసి బెయిల్ రానివ్వకుండా అది ఉంచే టార్గెటే తప్పితే ఏమీ లేదండి. సరే, సజ్జనార్ గారు ఎందుకు టార్గెట్ తీసుకుంటారండి ఈయన్ని? సజ్జనార్ గారు ఒకటేమంటున్నారంటే ఈయన పేపర్ పబ్లిషింగ్ న్యూస్ మీడియాకి ఈయన ఇచ్చారని ఆయన అనుకుంటున్నారు. అది ఎప్పుడైతే ఆయన దృష్టికి వెళ్తుందో ఆయన ఇవ్వలేదు, వాళ్ళ పోలీసు అక్కడ స్టేషన్ వాళ్ళే అది రివీల్ చేసి మీడియాకి ఇచ్చారనే విషయం తెలిస్తే నాకు తెలిసి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అండి. ఎందుకంటే అది పినిటివ్ సెక్షన్, అది అంటే పనిష్మెంట్ 2 years ఉంటుంది. ఎవరైనా ఎఫ్ఐఆర్లో పేరు పెట్టినా ఆ ఎఫ్ఐఆర్ని పబ్లిక్ పార్ట్ ఈరోజు అండి ఎఫ్ఐఆర్ అల్టర్ అయ్యి సెక్షన్స్ మార్చి పెద్ద సెక్షన్స్ పెట్టినా ఈ రోజుకి కూడా అది పబ్లిక్ పార్టీల్లో ఉంది, సిటిజన్ పార్టీల్లో పెట్టకూడదు. అది పబ్లిక్ డొమైన్ రాకూడదు కదా, రాకూడదు అసలు. అది వైలేషన్ అండి. అది పరమవీర్ సింగ్ వర్సెస్ బలిజిత్ సింగ్ అది క్లియర్గా చెప్తుంది. సీసీటీవీ ఫుటేజ్లు, రికార్డులు, నెక్స్ట్ ఇటువంటివి ఏదైతే 72 అంటే అఫెన్సెస్ ఉమెన్కి సంబంధించినవి రివీల్ చేయకూడదు. నెక్స్ట్ పోక్సో యాక్ట్లో కూడా సెక్షన్ 24 చెప్తుంది. అసలు ఆ ప్లేస్ పేరు కూడా చెప్పకూడదండి. ప్రాంగణం పేరు కానీ, తల్లిదండ్రుల పేరు కానీ, ఊర్ల పేర్లు కానీ ఏమీ చెప్పకూడదు అసలు. ఇంతలాగా రివీల్ చేసింది ఫస్ట్ ఎవరండి? ఇప్పుడు పోలీసు తెలిసో చేశారా తెలియజేశారా కానీ తెలిసి చేయకపోవడం, తెలియక చేయకపోవడం వాళ్ళు వినండి, లేమెన్స్ అయితే అనుకోవచ్చు. దే ఆర్ ఆన్ డ్యూటీ. ఉదయ కృష్ణారెడ్డితో పాటు ఉదయ కృష్ణారెడ్డికి టెక్నికల్గా ఫిక్సప్ చేస్తున్నారు, కానీ వేరే విధంగా హ్యూమన్ యాంగిల్లో కానీ మన ఎమోషనల్ బాధలు చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ పేరు రిపీట్గా చెప్పి ఆవిడకి తిప్పి ఆవిడకి డ్యామేజ్ అయింది కదా. తప్పండి, చాలా బాధపడుతుందని సజ్జనార్ సారే చెప్పారు. నా పేర్లు, నా హిస్టరీ అంతా. సార్ ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఈ కేసులో ఉదయ కృష్ణారెడ్డి బెయిల్ వస్తుంది, అవన్నీ పక్కన పెడతాం. అసలు ముందు ఈ క్రైమ్ స్టార్ట్ అయింది, క్రైమ్ అంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అమ్మాయితో కాబట్టి ఆ అమ్మాయి మీద ఎందుకు మీరు కేసు పెట్టకూడదు? ఇప్పుడు ఏంటంటే ఈయనకి ఆవిడని ఒక గుడ్ రిలేషన్లో మంచి ఫ్రెండ్గానే ఒకప్పుడు సార్. ఇప్పుడు గుడ్ రిలేషన్ పోయి అంత డ్యామేజ్ అయింది కదా, టోటల్గా కెరీరే స్పాయిల్ అయింది కదా. ఈయనకి కెరీర్ ఏమి స్పాయిల్ కాదండి, అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు కావాలని అనుకొని ఎన్పిఏ ద్వారా డిప్యూటీకి రాయించి ఇన్మోరల్ యాక్ట్ కింద మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అని పెడితే మోరల్ టర్పిట్యూడ్ అని ఉంటుందండి. కానీ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి క్లియర్గా, సేమ్ కంప్లైనెంట్, సేమ్ విట్నెసెస్, సేమ్ కంటెంట్ ఉన్నది. వెన్ కోర్టు పెండింగ్ ఎడ్యుకేషన్లో ఉండేటప్పుడు ఎక్కడ ఎంక్వైరీని ముందుగా క్లోజ్ చేయాలి? కోర్టు వారు క్లోజ్ చేయాలి. కోర్ట్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది కేస్. పెండింగ్ ఎడ్యుకేషన్లో ఎక్కడ ఉంటుండగా ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఉండదు. డొమెస్టిక్ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. డొమెస్టిక్ ఎంక్వైరీ ఫైనాలిటీకి ఎప్పుడు వస్తుందండి? దే కెనాట్ కన్క్లూడ్ దట్ ఫైనల్. వాళ్ళు కంక్లూడ్ చేయడం కాదు, కోర్టు నుంచి రావాలి. కోర్టు నుంచి ఎప్పటికి వస్తుందండి? అది ఇయర్స్ పడుతుంది. అంతవరకు దే కెనాట్ టేక్ ఎనీ ఫైనల్
ఆర్టికల్ 311 క్లియర్గా చెప్తుందండి, ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఆర్ ఎనీ పర్సన్ కెనాట్ బి సస్పెండెడ్ అంటిల్ అండ్ అన్లెస్ ఎంక్వైరీ కంప్లీషన్. రైట్ సార్, దానికి ఒప్పుకుంటా. ఈ 3 సంవత్సరాలు ఉదయ కృష్ణారెడ్డికి పరిస్థితి గౌరవంగా ఉంటుందా లేదా ఆర్థికంగా కానీ అన్నిట్లో? ఆర్థికంగా అయితే ఒక దెబ్బతింటాడు. కెరియర్ లో ఉండాల్సిన వ్యక్తి సడన్ గా వైకుంఠ పాలెం నుంచి పడిపోయినట్టు పడిపోతే ఆయన పరిస్థితి ఎవరండి? కానీ ఏంటంటే ఈ విషయంలోనండి ఉదయ కృష్ణారెడ్డికి ఇది లైఫ్లో ఇంకా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తానంటేనండి, ఆయనకి కష్టాలు కొత్త కాదు. ఈ మోరల్గా డిమోరల్ అవడం, డిఫామేషన్స్, హ్యూమిలియేషన్స్ అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు ఏ ఐపీఎస్కి లేని ట్రైనింగ్ ఆయనకు అవుతుంది. సామాన్య మానవుడు ఫాల్స్ ఎక్యుజేషన్తో ఇలా వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆయనకి స్పెషల్ ట్రైనింగ్ సెల్ఫ్గా అవుతుంది. సో రేపు పొద్దున్న ఆయన సర్వీస్లోకి వస్తే ఆయన సమాజాన్ని పూర్తిగా పరిశీలించి ఇది అసలు నిజమైన కంప్లైంటా కాదా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టా. సజ్జనార్ కూడా అన్నారండి, మీరు ఏమైనా ప్రూఫ్లు ఉంటే ఇవ్వయ్యా, నేను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేస్తానని. ప్రూఫ్లు ఈయన ఎందుకు ఇస్తాడు? ఈయన దగ్గర లేనిది ఏమి ఇస్తాడు ఈయన? ఇప్పుడు గుడ్ ఫ్రెండ్షిప్. క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్, ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఎవిడెన్స్ ఉందో లేదో కదా, ఈ బడ్డీ నా మీద ఉంటుంది కదా. బర్డెన్ ప్రాసిక్యూషన్ మీదే ఉంటుందండి. అదే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేవు సాక్ష్యాలు. అందుకనే యాక్చువల్గా టోటల్గా డాక్టర్స్ని ఎగ్జామినేషన్ చేశారు. దెర్ ఇస్ నో వూండ్స్, నథింగ్ వాజ్ దేర్, ఏమీ లేవని డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఎంటైర్ ఎన్పిఏలో అక్కడ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాంగణంలోని అందరు సాక్షులను విచారించేసారు. ప్రొసీజర్ చేస్తున్నారు, టోటల్గా ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిందండి. నథింగ్ బట్ ఫైలింగ్ ఛార్జ్ షీట్. ఏ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో లేదండి. అంటే ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది, ఫైనల్ పనిష్మెంట్ ఉండకపోవచ్చు. అంతేనండి. ఈయన కోర్టు తీసుకురావడం, జైలు తీసుకురావడం, కస్టడీ పేపర్లో రావడం, ఈ ప్రొసీజర్ పనిష్మెంట్. మన ఇండియాలో చాలా కేసులు కూడా అవే కదా, ప్రొసీజర్ పనిష్మెంట్. అందులో ఏదో కేసు అవుతాయేమో. అంతేనండి. కానీ ఈలోకి జరగాల్సిన అవమానాలు అన్నీ జరుగుతుంటాయి. అవమానాలు పాపం ఈయనకి జరిగిన ఒక మగవాడిగా భరించగలండి. కానీ ఈ పేర్లు ఇవన్నీ బయటికి రావడం వల్ల ఏమైందంటే, ఫస్ట్ ఇన్సెప్షన్ ఆఫ్ ది కేసులో ఆ బయటికి ఆ మీడియాకి రావడం వలన ఈరోజు ఆవిడ కూడా బాధపడుతుంది. సార్ ఇంకో క్వశ్చన్ అంటే, ఇందులో ఉదయ కృష్ణారెడ్డి అనుకుందాం ఎక్స్క్యూజ్డ్ అని, కానీ వాళ్ళ మేనమామ, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ మరదల్ని అందరినీ నోటీసులు పిలిపించడం వాళ్ళ ఉద్దేశం ఏంటి? అదే చాలా తప్పండి. అది ఇది మీరు ఇందాక అన్నారు కొండంత వెలకని పెట్టినట్టుగా, ఇదేమైనా మర్డర్ కేసా లేకపోతే కాన్స్పిరసీ కేసా? అడల్ట్ కేసు కదండి. పోనీ ఇప్పుడు దారిపోని ఒక అమ్మాయిని ఇలా లాక్కొని ఏదో చేశారంటే మర్డర్ చేసామనండి. ఎన్కౌంటర్ చేయడం పెద్ద విచిత్రం కాదు. నేను ఇప్పుడు అన్నది ఏంటది, జనా 2022 అని ఒక మూవీ ఉందండి. జనా 2022 మూవీని నేను చూశాను. అది జనగణమన 2022 అని, దిశా మర్డర్ కేసు గురించి. అది చూసిన తర్వాత నిజమేంటి అబద్ధం ఏంటి అనేది నమ్మలేకుండా ఉన్నాను. దిశా మర్డర్ కేసులో, దిశా మర్డర్ కేసుని నిన్న మీరు ఆ మూవీ చూడండి, చూస్తే మీకు ఇది నిజమా, అసలు మేము విన్నది చూసింది నిజమా అనిపిస్తుంది. ఇంకా ఆ కేసులో పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఫేసింగ్ ప్రాసిక్యూషన్ అండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. అది ఆ కేసులో జనగణమన జనా 2022 క్లియర్గా సేమ్ ఫ్యాక్ట్స్ మీద సేమ్ మూవీ తీశారండి. అది మీరు వీలుంటే ఆ సినిమాని చూడండి సార్. సినిమా పక్కన పెడతాం సార్, నేను ఎన్కౌంటర్ చేయడం తప్పనట్లేదు, కానీ ఆ క్రైమ్ హీనియస్ తప్పేనండి. అది ఎన్కౌంటర్ చేయడం తప్పు కాదని మనం ఎలాగనుకోను, అది మర్డర్ కేసు. అది మర్డర్ కేసు సార్, రేప్ అండ్ మర్డర్. అది ఒక అమ్మాయి లేదు, ఎన్కౌంటర్ చేయడం కూడా మర్డర్ తర్వాత మర్డర్, కానీ అది ప్రైవేట్ డిఫెన్స్ లో చేసామనేది ఎక్సెప్షన్ లోకి తీసుకెళ్తే అది చాలా హీనియస్ క్రైమ్ సార్. అందులో ఎవరిని క్షమించకూడదు సార్. అది మీరు సాక్ష్యాలు లేవు, కోర్టు విచారణ లేదు, అది నిజమా కాదా అన్నది ఎవరికి తెలుసండి? అక్కడ ఏమైనా జరిగిన ఇన్సిడెంట్ అన్నది కూడా తెలియదు. మీరు ఆ మూవీ వీలుంటే చూడండి సార్. చూసిన తర్వాత మళ్ళీ నాకు సార్ అది చూసిన తర్వాత సార్ నిజంకి సార్ నాకు అనుకూలంగా చాలా లేదు సార్. అలాగనుకుంటే డిఫామేషన్ కేసు వేయచ్చు కదా, మూవీని బ్యాన్ చేస్తారేమో. 2022లో వచ్చింది, 4 years అయింది. ఇప్పుడు ఆ సినిమా 2022లో వచ్చింది, మీరు డిఫామేషన్ కూడా లిమిటేషన్ ఉందండి. 2022లో వచ్చింది మీరు చెప్తున్నారు, 26 వరకు నేను చూడలేదు. అదే తెలియలేదండి, వెలుగులోకి రాలే. నేను కూడా ఈ ఇన్సిడెంట్లు జరిగి